నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాటేసిన కొత్త వైరస్ డిసీజ్ ఎక్స్ కరోనా కన్నా భయంకరమైందన్న సైంటిస్టులు. భారత సైన్యంలో మరో మైలురాయి, మానవరహిత యుద్ధ విమానం ప్రయోగం సక్సెస్. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలు 2024 ఎన్నికలకు రెఫరెండం. సత్తా చాటాలి, శ్రేణులకు ఎమ్మెల్యే భూమన దిశానిర్దేశం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు అవశ్యం, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి పిలుపు. చిత్తూరు జిల్లాను వణికిస్తున్న చిరుత భయం, దాడుల్లో మృత్యువాత పడుతున్న పశువులు. పెరిగిన బస్ ఛార్జీలపై వెల్లువెత్తిన నిరసనలు, తగ్గించాలని రాజకీయ పార్టీల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందా? కరోనా కన్నా భయంకరమైన డిసీజ్ ఎక్స్ పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు బ్రిటన్ వైద్య నిపుణులు. మూడేళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకముందే మరో కొత్త వ్యాధి పొంచి ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. కరోనాలో రకరకాల వేరియంట్లకు తోడు కొంతకాలంగా మంకీ పాక్స్ పలు దేశాలను వణికిస్తోంది. ఇదే సిరీస్లో మరో మహమ్మారి అటాక్ చేసే అవకాశం ఉందంటున్నారు బ్రిటన్ వైద్య నిపుణులు. దీనికి డిసీజ్ ఎక్స్ అనే పేరు కూడా పెట్టేశారు. కరోనా కన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. డిసీజ్ ఎక్స్ అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధి అయినా ఇది ప్రపంచం మీద సృష్టించే విధ్వంసం ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు మరింతగా విరుచుకుపడతాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్కి చెందిన ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్ మార్క్ వూల్ హౌస్. కరోనా కన్నా తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. 1976లో ఎబోలాను కనుక్కోవడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల బ్రిటన్లో మంకీ పాక్స్ విజృంభణ కలవరపెట్టింది. కాంగో ఫీవర్, లాసా ఫీవర్, బర్డ్ ఫ్లూ కేసులు కూడా అక్కడ నమోదయ్యాయి. కొంతకాలం క్రితం బ్రిటన్ మురికినీటి నమూనాల్లో పోలియో వైరస్ నమూనాలు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో డిసీజ్ ఎక్స్ కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. కొత్త వ్యాధులను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని బ్రిటన్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 3 ఏళ్ల కిందట విజృంభించిన ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుంచి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది కరోనా బారిన పడి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఈ వైరస్ కారణంగా వివిధ వ్యాధులు చుట్టుముట్టి మరింత కుంగదీస్తున్నాయి. వైరస్ కట్టడికి లాక్డౌన్, వ్యాక్సినేషన్ వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. వైరస్లు అంతమవుతాయని ఎప్పటికీ అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరిస్తోంది. కర్ణాటకలోని చిత్రదుర్గలో తొలి మానవరహిత యుద్ధ విమానాన్ని డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన విమానం. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించారు. ఈ సందర్భంగా మానవరహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద విజయం సాధించినట్టు డిఆర్డీఓ పేర్కొంది. భవిష్యత్తులో మానవరహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతికతలను రూపొందించడంలో ఈ విమానం ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిందని కూడా వెల్లడించింది. ఈ విమానం సమీప భవిష్యత్తులో మానవరహిత స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే స్టెల్త్ యుఏవీల అభివృద్ధికి ఒక ప్రభావవంతమైన అడుగుగా పరిగణించబడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ యొక్క మొదటి విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. పూర్తిగా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ స్వయం ప్రతిపత్త విమానం టేకాఫ్, వే, పాయింట్ నావిగేషన్, మృదువైన టచ్ డౌన్తో సహా ఖచ్చితమైన విమానాన్ని ప్రదర్శించింది. మానవరహిత వైమానిక వాహనాన్ని బెంగళూరులోని డిఆర్డీఓలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రయోగశాల రూపొందించింది, అభివృద్ధి చేసింది. ఇది చిన్న టర్బోఫాన్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, విమానం కోసం ఉపయోగించే మొత్తం ఫ్లైట్ కంట్రోల్ మరియు ఏవియానిక్స్ సిస్టమ్ స్వదేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓని అభినందించారు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన విమానాల విషయంలో గొప్ప విజయమని, క్లిష్టమైన సైనిక వ్యవస్థల పరంగా ఆత్మనిర్భర్ భారత్కు మార్గం సుగమం చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్ష అత్యుత్తమ మార్కులతో పాసై శభాష్ అనిపించుకుంది.
ఫారిన్లో కుమార్తె చదివిన విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొనడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్లారు. కుమార్తె డిగ్రీ పట్టా తీసుకుంటున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి ఇద్దరూ హాజరయ్యారు. అద్భుతమైన ప్రతిభ కనపరిచి అత్యుత్తమ మార్కులతో డిగ్రీ సాధించినందుకు తన కుమార్తె హర్షను జగన్మోహన్ రెడ్డి అభినందించారు. దేవుని దయ వల్ల నీకు ఈ విజయం చేకూరిందని ఆయన కుమార్తెతో అన్నారు. కుమార్తె చదువు పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. Harshini Yeduguri Santi with distinction. కల్లం క్రాంతి కుమార్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫారిన్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి అభినందించారు. అతివేగం 2 నిండు ప్రాణాలను పలిగొంది. చిత్తూరు నగర శివారులోని తిరుపతి రహదారిలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లా గుడ్డలపల్లెకు చెందిన చైతన్య అనే యువతి, తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఉన్న పువరిపాళ్యంకు చెందిన యువకుడు చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్నారు. శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై స్థానిక దొడ్డిపల్లెలోని ఫ్లైఓవర్ పైన వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చిత్తూరు తాలూకా స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని బోరున విలపించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరగడం వలన ఆర్థిక ఎదుగుదలతో పాటు తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు ఎక్కువ సేవలను అందించే అవకాశం ఉంటుందని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా సంస్థల డైరెక్టర్లు, పరిశోధనా కేంద్రాల డైరెక్టర్లు, ఫౌండేషన్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రొఫెసర్ నారాయణరావు మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని పరిశోధన వైపు మళ్లించేందుకు ఈ ఫౌండేషన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. తిరుపతిలో అనేక విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు ఉండడంతో ఎడ్యుకేషనల్ క్యాపిటల్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ను తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. And people can approach in that and say that I have a solution, or he himself can come out with an idea, he can present it and we evaluate it. If it is really a feasible, good concept or a design which is coming out, to realize that design into a prototype or a system, whatever the funding is required, we are funding 90% of that funding, 90% of it. And till about 2 months back, it was 10 crore rupees. And today we have already funded 60 such startups or individual hubs or /MSMEs. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా మలివిడతలో 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ మార్క్ ఫెడ్లతో ఒప్పందం చేసుకున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం రాష్ట్ర రైతు సాధికార సంస్థ మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 2021 అక్టోబర్ 11న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థతో ఎంఓయూ చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు తొలి విడతలో 500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశామన్నారు. మలి విడతలో ప్రస్తుతం బియ్యం, శనగలు, బెల్లం, కందిపప్పు, పెసలు, పసుపు, వేరుశెనగ, మిరియాలు, ధనియాలు, ఆవాలు, చింతపండు, ఉద్దిపప్పు సేకరించాలని నిర్ణయించామన్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుందని, ఈ సంస్థ నుండి మార్క్ ఫెడ్ కొనుగోలు చేసి తగిన విధంగా మార్పు చేసి టీటీడీకి అందిస్తుందన్నారు. ఈ వ్యవస్థలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు గడప గడపకు మన ప్రభుత్వంకు బ్రహ్మరథం పడుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ 42వ డివిజన్ ఖాదీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధి పొందిన వారు జగన్ను మరింతగా బలపరచాలని విజ్ఞప్తి చేశారు. అంటే మాకు ఒక గొప్ప సంతోషం కలుగుతుంది.
వీళ్ళ వార్డులో ఒక వీధిలో సూరయ్యకట్ట సందులో అయితే ఒకే వీధిలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చి దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక చిన్న సందుకే జగన్మోహన్ రెడ్డి గారి వలన ఆర్థిక లబ్ధి చేకూరింది. తిరుపతి లాంటి పట్టణంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వలన వేల పొగడ్తలు అందుకుంటున్నాయి. రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ గెలిపిస్తాము అని ప్రజలే వాలంటరీగా ముందుకొచ్చి మరీ చెప్పటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్క ఇంటిలో కూడా సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ లబ్ధి జగనన్న వల్లనే మాకు ఈ లబ్ధి చేకూరింది, ముందెన్నడూ లేని విధంగా ఈ విధంగా మాకు లబ్ధి చేకూరింది. అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరు కూడా కర్పూర హారలతో స్వాగతం పలికారు. అది జగనన్న యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది, జగనన్నకే. పలమనేరు అటవీ శాఖ పరిధిలో చిరుతపులుల సంచారం ఎక్కువైంది. తరచూ పశువులపై దాడి చేస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పలమనేరు అటవీ శాఖ పరిధిలో చిరుతపులుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 4 చిరుతలు, 2 పిల్ల చిరుతలు, మొత్తం 6 ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం గాంధీనగర్, టేకుమంద, బండమీద జరావారిపల్లె ప్రాంతాల్లో ఆవులను చంపిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని చోట్ల చిరుతలు పశువుల కాపరులు, అటవీ శాఖ సిబ్బందికి కూడా కనిపించాయి. అయితే ఆ చిరుతను బంధించి తరలించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత కొద్ది రోజులుగా మళ్లీ చిరుతల దాడులు కొనసాగుతోంది. పలమనేరు గుడియాత్తం రహదారిలో తరచూ ఒక చిరుత రోడ్డు దాటుతుంటే పట్టణవాసులు కారులో వెళ్తూ చూశారు. ఇంకా వీకోట ప్రాంతంలో కూడా చిరుతలు కనిపించాయి. దాడులకు తెగబడుతున్నాయి. ఎప్పుడో టేకుమంద, గాంధీనగర్, బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం గ్రామ పొలిమేర్లలో పశువులపై చిరుతలు దాడులకు తెగబడ్డాయి. చిరుత పులులు గ్రామాల్లోకి వచ్చి పశువులను వేటాడడం అలవాటు పడితే ప్రమాదం తప్పదని తక్షణమే అటవీశాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చిరుతలను బంధించి గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, సిపిఎం పార్టీలు, టీడీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఏదైతే 3,000 రకమైన తాటిపండు పడినట్టు ఈరోజు ఈ ఆర్టీసీ ఛార్జీలు ఇంత భారీ ఎత్తున పెంచడం ఇది తీవ్రంగా కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తాం. డీజిల్, పెట్రోలు ఛార్జీలు తగ్గిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం పెంచిన దానికి తగ్గించిన దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజిల్ ధరలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అది తగ్గించాల. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినప్పటికీ మన రాష్ట్రం కంటే అన్ని రాష్ట్రాల్లో కూడా తక్కువ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కానీ ఇంత విపరీతంగా ఛార్జీలు కూడా ఆర్టీసీ పైన భారాలు మోపల. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏడన్నా పోని మేము ప్రజల కోసమే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటామని ఒక పక్క చెప్తానే ప్రజలపైన అన్ని రకాల భారాలు విపరీతంగా వేస్తున్నాడు. నువ్వు ఈ బీజేపీని పొంగదీస్తాను, నేను లొంగదీస్తాను, నాకు 27 మంది ఇవ్వండి అని చెప్పి 25 మంది ఎంపీలు ఉంటే ఏమి సాధిస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు తెలుగుదేశం కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీయే కాదు ఈ రాష్ట్రానికి శత్రువు, ప్రథమ శత్రువు బీజేపీ. దాన్ని మీరు మాట్లాడకుండా మీరు వేరే రకంగా భావించేది సరైనది కాదు. అందుకని ఈ పెంచిన ఈ బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అన్ని రద్దు చేసేంత వరకు వామపక్షాలకు మేము తీవ్రమైన పోరాటం చేస్తాం. ఈ తగ్గించేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుంది. ఇతర పక్షాలు కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం. అందరూ కూడా ఆలోచించి ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకి, సాధారణ ప్రజలకి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు లగ్జరీ బస్సులకు కావంటే పెంచండి, అభ్యంతరం లేదు. కానీ పల్లె వెలుగు అనేది రైతులకు కానీ సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజలకి ఎంతో ఆసరాగా ఉండేదండి. తక్కువ ధరకి వాళ్ళు ప్రతిరోజు కూడా సమీప పట్టణాలకు వచ్చి వ్యాపారాలు చేసుకొని తిరిగి గ్రామాలకు వెళ్ళేవాళ్ళండి. వాళ్ళందరి మీద ఇప్పుడు భారం పడుతోంది. అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా, రైళ్ల ద్వారా తిరుపతికి వస్తారండి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే ఈరోజు చాలా ఒక్కసారిగా విపరీతంగా పెంచేశారండి. వాళ్ళు ఏ విధంగా భరించాలండి? ఒక కుటుంబంతో భార్య, భర్త, పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళకి సుమారు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతికి వచ్చే లోపల వందల్లో అయ్యే ఖర్చు ఈరోజు వేలల్లో అవుతుందండి బస్ ఛార్జీలకి.
ఇది చాలా బాధాకరం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ధర్మకర్తల మండలికి, టీటీడీ ఐఏఎస్ అధికారులకి, అయ్యా మీరు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించండి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కోసం ఎవరైతే బస్సుల ద్వారా తిరుమల కొండకు వస్తారో వాళ్ళ మీద ఆర్టీసీ ఛార్జీల భారం పడకుండా నో ప్రాఫిట్ నో లాస్ కింద అందరికీ అందుబాటులో ఉండే విధంగా తిరుపతిలో దిగిన భక్తుడు ఆర్టీసీ బస్సుల్లో కొండకెళ్ళి తిరిగి మళ్ళా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేంత వరకు నామినల్ ప్రైస్ కింద మీరు సౌకర్యం కల్పించేలా ధర్మకర్తల మండలిలో తీర్మానం చేయండి. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన పెట్రోల్, డీజిల్, వంట ధరలు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం బాధుడంటూ ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. పల్లె వెలుగుకు ఒక రేటు, ఎక్స్ప్రెస్కి ఒక రేటు, మిగతా బస్సులకు ఒక రేటు ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి దీన్ని వ్యతిరేకించాలని వామపక్ష పార్టీలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే, తెలంగాణ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి వీఐపీ విరామ సమయంలో వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అధికారులు వీరికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేసి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వారు తమ అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ఇక్కడ ఆ బయోడిగ్రేడబుల్ కౌంటర్, బ్యాగ్స్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తిరుమలలో మొత్తం అందరూ కూడా అవే బ్యాగ్స్ వాడుతున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు వేరే బ్యాగులు ప్లాస్టిక్ అవి వాడకూడదు అనేటువంటి బ్యాన్ చేశారు. ఆ నిషేధం వల్ల ఈరోజు దాదాపు ప్రతిరోజు 80,000 నుంచి 1,00,000 వరకు ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఇక్కడ అమ్ముడుపోతున్నాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇక్కడ ఉండేటువంటి గోవులు అవన్నీ కూడా ఇదివరకు ప్లాస్టిక్ తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేటివి, అవన్నీ తగ్గుతున్నాయి. ఈరోజు తిరుమల చాలా పరిశుభ్రంగా ఉంది. తర్వాత ఈరోజు ఈవో ధర్మారెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి ఏదైతే అన్నదానం ఉందో అక్కడ తినేటువంటి ప్లేట్లు కానీ, లేకుంటే ఆ సత్రాల్లో ఉండేటువంటి వాటికి ఇచ్చేటువంటి చిన్న చిన్న ప్రసాదాలకు ఉండేటువంటి కప్పులు కానీ, గ్లాసులు కానీ, ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ చేసిస్తే బాగుంటుందని అన్నారు. శ్రీకాళహస్తి ముక్కంటి దేవస్థానంలో ఉద్యోగుల అవినీతి అక్రమాలు, మోసాలపై సిటీ న్యూస్ వరుస కథనాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ స్పందించింది. ఉద్యోగులపై భారీ స్థాయిలో బదిలీల వేటు వేసింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్కడే పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల కారణంగా తరచూ అక్రమాలు జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం. రాజకీయ పలుకుబడి, అండదండలు ఉండడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దర్శనం టికెట్ల కొనుగోలు నుండి హారతి పల్లెంలో భక్తుల కానుకల వరకు, ముఖ్యంగా రాహుకేతు పూజల్లో దోపిడీ భక్తులనే కాదు పీఠాధిపతులు, మంత్రులను సైతం కంగు తినిపించాయి. పెద్ద మనుషులు కన్నెర్ర చేశారో లేక శివయ్య ఆగ్రహానికి గురయ్యారో తెలియదు కానీ శ్రీకాళహస్తీశ్వర ఆలయ చరిత్రలో ఇంత భారీగా బదిలీలు చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుత బదిలీల్లో 24 మంది బదిలీ కాగా 19 మంది ఇక్కడకు బదిలీపై వస్తున్నారు. 5 ఏళ్లకు పైబడిన వాళ్ళందరికీ బదిలీ గండం ఉంటుందని తెలిసినప్పటికీ ఇక్కడి అధికారులు, ఉద్యోగులు తమదైన రీతిలో సిఫార్సు లేఖలు సిద్ధం చేసుకున్నారు. ఎలాగైనా బదిలీలు కాకుండా ఆగేందుకు తమదైన రీతిలో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బదిలీల గండాన్ని తప్పించుకోలేకపోయారు. ప్రస్తుతం పలువురు అధికారులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలే 2024 ఎన్నికలకు రెఫరెండం అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్తో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులను బ్యాంకు ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే భూమన కోరారు. నిజంగా ఎవరైతే మనం చాలా సిన్సియర్గా పనిచేస్తామో ఆ సిన్సియారిటీగా పనిచేసినటువంటి వాళ్ళ వలన వచ్చేటువంటి ఫలితం పోలింగ్ బూతుల్లో ఓటర్ల సిగ్గులు విప్పినప్పుడు 12కు 12 పడినప్పుడే అది కూడా మన పనితీరు ప్రదర్శన అవుతుంది. 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, 1 వచ్చింది అని అంటే మనం పని చేయలేదు అని.
ఓట్లు పడినప్పుడే మనం సిన్సియర్గా పనిచేసాము అన్నదానికి రుజువు అవుతుంది. కనుక ప్రతి ఒక్క ఓటర్ని మీకు ఇచ్చినటువంటి దాన్ని డివిజన్ చేస్తున్నారు ఎట్లా తిరగాలని మేము తిరగాల్సింది జనరల్గా తిరుగుతాం. ముఖ్యమైనటువంటి కార్పొరేటర్లు మీ వార్డులలో మీకు పొలిటికల్ వర్క్ ఇది మీరు గెలిచిన తర్వాత గుర్తుంచుకుంటున్నాం. ప్రతి కార్పొరేటర్కి పూర్తి ఓటర్ లిస్టుని ఇచ్చాము. ఆ ఓటర్ లిస్టుని ఇచ్చి వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వీధుల ప్రకారంగా ఓటర్లను సిస్టంలో సెగ్రిగేట్ చేసుకోమని చెప్పాం. అట్లా 25వ వార్డుకు సంబంధించి అరవపల్లి వీధిలోను, బల్లి వీధిలోను, గాంధీ రోడ్లోను, జీకార్ స్ట్రీట్ వీటిలో అంతా 17 నుంచి 2000 ఓట్లు ఉన్నట్టుగా బయటపడింది. ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ 50 వార్డుల్లో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లు కూడా పూర్తి చేశారు. దీనివలన మనకు ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న స్పష్టత ఏర్పడింది. వాలంటీర్లందరినీ ఇంటికి పంపించి కొంత సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి స్థానం రావడం సంతోషంగా ఉందని, సింగిల్ డెస్క్ విధానంతో దరఖాస్తులు, అనుమతులు పొందినంత వేగంగా పరిశ్రమల స్థాపన జరగాలని జిల్లా కలెక్టర్ డిఐఈపీసీ చైర్మన్ వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఐఈపీసీ చైర్మన్ వెంకటరమణారెడ్డి అధ్యక్షతన పారిశ్రామికవేత్తలతో, పారిశ్రామిక ఔత్సాహికులతో సమావేశమై పరిశ్రమల ప్రాధాన్యత, అనుమతులు, రాయితీల మంజూరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా పరిశ్రమల ప్రతినిధులు కనీసం 20 మంది గ్రూప్ కలిగితే కేంద్ర ప్రభుత్వం 70%, రాష్ట్ర ప్రభుత్వం 20% సబ్సిడీ అందించడం జరుగుతుందని, 10% గ్రూప్ షేర్ ఉండాలని, మొదటి దశలో జిల్లాకు 2 క్లస్టర్లు ఏర్పాటు జరగాలని, తిరుపతి ప్రింటింగ్ క్లస్టర్, శ్రీకాళహస్తి కలంకారీ క్లస్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖాధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసీల జెడ్ఎంలు తిరుపతి సుహానా సోని, పారిశ్రామిక ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్లు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ పురుషోత్తం తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14,040 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వీలుగా 62 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 1000 మంది బెటర్మెంట్ రాయనున్నట్లు డీఈఓ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 6న తెలుగు కాంపోజిట్ కోర్స్ పరీక్ష, 7న హిందీ, 8న ఇంగ్లీష్, 9న మ్యాథమెటిక్స్, 11న ఫిజికల్ సైన్స్, 12న బయోలాజికల్ సైన్స్, 13న సోషల్ స్టడీస్, 14న కాంపోజిట్ కోర్స్ 2వ పేపర్, మెయిన్ లాంగ్వేజ్ 1వ పేపర్, 15న మెయిన్ లాంగ్వేజ్ 2వ పేపర్ పరీక్షలు జరగనున్నాయి. పరిశోధన మరియు వివిధ రంగాల నూతన ఆవిష్కరణలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అభివృద్ధి సాధించడం హర్షించదగనీయమని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎండోమెంట్ సిరీస్ ఆన్ ఇన్స్పైర్ పర్సనాలిటీ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రారంభించగా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసెర్చ్ కార్యక్రమాన్ని ఎంపీ గురుమూర్తి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. 2 సంవత్సరాలలో 51 పేటెంట్లు తెచ్చుకోవడం జరిగిందని, దీనిని బట్టి విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి తెలుస్తుందని తెలిపారు. హెచ్ ఇండెక్స్లో ప్రపంచ పరిశోధన రంగంలో 100 శాస్త్రవేత్తల్లో మహిళా యూనివర్సిటీ సంబంధించి 12 మంది ప్రొఫెసర్లు ఉండడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జమున, రిజిస్టర్ మమత, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై నిషేధం అమలుకు నోచుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకటనకే పరిమితమైంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక మాధ్యమాలు, కాలేజీలు, స్కూళ్లలో ప్లాస్టిక్ ఎంత హానికరమో ప్రచారం చేయాలని తెలిపింది. ప్లాస్టిక్ స్టిక్స్ ఉన్న ఇయర్ బడ్స్, ఐస్ క్రీంలు, ప్లేట్స్, బ్యాగ్లు, కప్పులు, ఫోర్క్లు, స్వీట్ బాక్సుల్ని, చుట్టే కవర్లతో సహా వివిధ రకాల వస్తువుల్ని నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత వస్తువులను ఎవరు తయారు చేసినా, వినియోగించినా 5 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఢిల్లీలో జూలై 10 తర్వాత ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడితే శిక్షలు, జరిమానాలు అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ ఏపీలో మాత్రం నిబంధనలు నామమాత్రంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక రాజధానిలో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తూ ఉంటారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కలిగించేలా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడితే ఫలితం ఆశాజనకంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం లభించింది. భువనేశ్వర్కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి వై రాఘవేంద్ర శనివారం ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ముండ్లపూడిలో శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి మహాభారత ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి గ్రామంలో వెలసిన ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి ఆలయ 42వ వార్షికోత్సవం, పంచమవేద మహాభారత యజ్ఞ మహోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భాగవతారిణి రాణిరెడ్డి హరికథ భక్తుల్ని ఆకట్టుకుంది. భాగవతారిణి రాణిరెడ్డిని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి గౌరవించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి ప్రోటోకాల్ లేకుండా శిలా ఫలకాలు నిర్మించారని జెడ్పీటీసీ ఎంపీడీఓకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నంగా పద్మజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలో ప్రోటోకాల్ పాటించకుండా శిలా ఫలకాలు నిర్మించడం జరిగింది. దీని మీద మండల అధికారిగా మీరు తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, ఎంపీపీ లోకనాథం, మార్కెట్ యార్డ్ చైర్మన్ మునీర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2020 మార్చి 14న జెడ్పీటీసీగా డిక్లరేషన్ తీసుకున్నాను. అయినప్పటికీ మండలంలో కొన్ని చోట్ల ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా శిలాఫలకాలు నిర్మించడం జరిగింది. మరి ఆ ప్రోటోకాల్ లేని విషయము ఈ మా మండల అధికారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళాము. మండలంలో మేము 2010 నుంచి పార్టీ ఆవిర్భావం కాకముందు నుంచి పనిచేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి, పార్టీకి చాలా విధేయులుగా ఉంటున్నాము. ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్త నాయకుల గ్రూప్ రాజకీయాలు చేస్తూ పాత వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ మేము ఏదైనా ఒక వర్కులు చేసుకోవాలన్నా, ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో అయినా మమ్మల్ని నమ్ముకున్న మా ఫాలోవర్స్కి ఎలాంటి న్యాయం జరగడం లేదు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 53,850 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,835 రూపాయలు. వెండి 1 కేజీ ధర 59,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 61 రూపాయి 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాటేసిన కొత్త వైరస్ డిసీజ్ ఎక్స్ కరోనా కన్నా భయంకరమైందన్న సైంటిస్టులు. భారత సైన్యంలో మరో మైలురాయి, మానవరహిత యుద్ధ విమానం ప్రయోగం సక్సెస్. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలు 2024 ఎన్నికలకు రెఫరెండం. సత్తా చాటాలి, శ్రేణులకు ఎమ్మెల్యే భూమన దిశానిర్దేశం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు అవశ్యం, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి పిలుపు. చిత్తూరు జిల్లాను వణికిస్తున్న చిరుత భయం, దాడుల్లో మృత్యువాత పడుతున్న పశువులు. పెరిగిన బస్ ఛార్జీలపై వెల్లువెత్తిన నిరసనలు, తగ్గించాలని రాజకీయ పార్టీల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.